అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి పుణ్యతిథినే పుష్యపూర్ణిమ అని అంటారు. శుభాలను సిద్ధింపజేసే పౌర్ణమి తిథి ఈరోజే. నూతన ఆంగ్ల సంవత్సరంలో వచ్చే తొలి పౌర్ణమి రోజున శ్రీమన్నారాయణుడిని, శ్రీమహాలక్ష్మిని, చంద్రుడిని ఆరాధించడం వలన ఐశ్వర్య ఆరోగ్య మోక్షసిద్ధి కలుగుతుందని చెబుతారు. అంతటి విశిష్టత కలిగిన పౌర్ణమి నాడు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి శ్రీ సోమనాథేశ్వరుని సేవలో తరించి ఇక్కడ సేదతీరుతున్న అభాగ్యులకు స్వయంగా అన్నదానం చేసి సకల శుభాలతో వర్ధిల్లండి. పేగుబంధానికి దూరమై పేగులు ఎండిపోయి పిచ్చివాళ్లలా తిరుగుతున్న ఈ అభాగ్యుల కోసం ఆలోచించేదెవరు? నిత్యమూ వీళ్లు పడే వెతలు, వేదనలు పట్టించుకునేదెవరు? అమ్మా, గుక్కెడు నీళ్లు పోసి గొంతు తడపండమ్మా, ముద్ద అన్నం పెట్టి ఆకలి తీర్చండమ్మా అని వేదనతో రోదిస్తుంటే ఆ క్షణం వారు పడే మానసిక క్షోభ భగవంతుడా, ఊహించుకుంటేనే కష్టమవుతుంది కదా. అయినవారంటూ లేక రోడ్డు పక్కన మురికి కాల్వల వద్ద కాలాన్ని వెళ్లదీస్తూ కాటికి కాలు చూపిన ఈ అనాథుల వ్యధలు, కన్నీటి రోదనలు తీర్చేదెవరు? కాలం కాటు వేయడంతో ఒకప్పుడు దర్జాగా బతికి ఇప్పుడు నిర్జీవులై జీవశ్చవాల్లా బతుకుతున్న అనాథుల కోసం వెలసిందే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. ఈ రక్షణాలయంలో ఉన్నవారంతా అనాథులు, మానసిక వికలాంగులే. ఇంట్లో చంటిపిల్లలు, జబ్బు చేసిన వృద్ధులు ఉంటేనే చూసుకోవడం గగనమైపోతున్న ఈ రోజుల్లో ఈ రక్షణాలయంలో 600 మంది అనాథులు జీవిస్తున్నారంటే సమాజంలో మానవత్వం పరిమళిస్తుంది. కాబట్టి ఇక్కడ జీవిస్తున్న వారందరూ పసిపిల్లల వంటి వాళ్లే. ఎవరి పని వారే చేసుకోలేరు. ఏ చేతితో అన్నం తినాలో కూడా తెలియదు. వాళ్లలో వాళ్లు మాట్లాడుకుంటూ ఏదో ఆలోచిస్తూ ఉన్మత్త స్థితిలో కాలాన్ని వెళ్లదీస్తున్నవారే ఎక్కువ. ఇన్ని రుగ్మతలతో బాధపడుతున్న వీరందరినీ ఆరోగ్యంగా, జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుందంటే శ్రీ సోమనాథేశ్వరుని కరుణా కటాక్షాలు, మీకు మేమున్నామని మానవదేవుళ్ళు ఇస్తున్న మనోధైర్యమే కారణం. మనలో చాలామందికి ఇటువంటి అనాథులకు తోచిన సాయం చేయాలని ఉంటుంది. వారిని ఆదుకునేందుకు సరైన వేదిక ఏదో తెలియక చేసే సాయం దుర్వినియోగం అవుతుందేమో అని సంశయిస్తూ ఉంటాం. మానవదేవుళ్లారా, ఆ పరమేశ్వరుడే లింగరూపంలో వెలసిన ఈ పుణ్యప్రదేశానికి నేరుగా వచ్చి మీ సందేహాలను నివృత్తి చేసుకొని మీ సాయాన్ని అందించండి. మానవ సేవే మాధవ సేవ అని చాటుతున్న ఈ పుణ్యప్రదేశంలోని నిర్భాగ్యులకు స్వయంగా అన్నదానం చేసి భక్తి మార్గం, సేవా మార్గంలో ప్రత్యక్షంగా తరించి అపురూపమైన అనుభూతిని పొందండి. ఎవరూ లేని ఏకాకిలా రోడ్డు పక్కనే పడి ఉన్న ఈ అనాథ ఏ ఇంటి బిడ్డో. చిన్న గుడ్డని కప్పుకొని పడుకున్న ఈ అభాగ్యుడికి ఎంతటి కష్టం వచ్చిందో పాపం. కదలిక లేకుండా పడి ఉన్న ఇతని స్థితిని గమనించిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్ర సిబ్బంది దగ్గరకు వెళ్ళి అనుమానిస్తూనే లేపే ప్రయత్నం చేస్తారు. ఆ భాగ్యుడు కదలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఏ దేవుడో కాపాడడానికి వచ్చాడేమో అని ఆదుర్దగా లేచిన అతను పాపం చలిజ్వరంతో బాధపడుతున్నాడు. మనకు ఒంట్లో కొంచెం నలతగా ఉంటేనే
కంగారు పడిపోయి హాస్పిటల్కి వెళతామే, అటువంటిది నా అంటూ ఎవరూ లేని ఈ పెద్దాయన పాపం ఎన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడో కదా. భోజనం చేశావా అని అడగగానే పాపం ఎంగిలిపడి ఎన్ని రోజులైందో కంగారుగా ఒక సంచి తీసి అందులో అన్నం వేయమన్నాడు. గుండెల్ని పిండేసే ఈ దృశ్యాన్ని చూసిన వారి కళ్ళల్లో నీళ్లు తిరగక మానవు కదా. కష్టకాలంలో ఉన్న వారిని ఆదుకుంటే సమయానికి దేవుడిలా వచ్చావు అంటారు. ఆ పరమేశ్వరుడే తన వద్దకు రప్పించుకుంటున్నాడని ఊహించి ఉండడేమో ఈ పెద్దాయన. అన్నం తిందువుగాని రమ్మంటే ఏమీ ఆలోచించకుండా ఆదరాబాదరాగా బయలుదేరాడు. ఒంట్లో ఓపిక లేక నడవలేక నడుస్తున్న ఈ అభాగ్యుడిని పట్టుకుని నడిపిస్తూ అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి తీసుకువచ్చారు సిబ్బంది. శివయ్య చెంతకు చేరుకున్న ఈ నిర్భాగ్యుడు ముందుగా కడుపు నిండా అన్నం తిన్న తరువాత మామూలు మనిషిగా మారాడు. చింపిరి జుట్టుతో, మాసిన గడ్డంతో, నలిగిన బట్టలతో దీనస్థితిలో ఉన్న ఇతనికి ఆశ్రమ సిబ్బంది జుట్టు గడ్డం తొలగించి మురికంతా పోయేలా స్నానం చేయించి శ్రీ సోమనాథేశ్వరుని దర్శనానికి తీసుకువెళ్లారు. అప్పటికిగాని అర్థం కాలేదు. చావు బతుకుల్లో ఉన్న తనని రక్షించేందుకు శ్రీ సోమనాథేశ్వరుడే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి రప్పించుకున్నాడని, స్వామిని భక్తితో అభిషేకించి తనకు పునర్జన్మ ప్రసాదించిన ఆశ్రమ యాజమాన్యానికి మనసులోనే ధన్యవాదాలు తెలుపుకున్నాడు. ఈ సేవాశ్రమంలో అభాగ్యులకు జరుగుతున్న సేవల గురించి ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్న ఎందరో మానవదేవుళ్ళు ఇక్కడకు విచ్చేసి ఈ నిర్భాగ్యులకు సాయమందించి బాసటగా నిలబడుతున్నారు. భగవంతుడు కల్పించిన దాంట్లో సమాజ సేవ ద్వారా అనాథులను ఆదుకోవాలనే ఒక మంచి ఆలోచనే ఇంతమంది అనాథులకు కొత్త జీవితాన్ని ఇచ్చింది కదా. మానవ సేవే మాధవ సేవ అనే జీవిత సత్యాన్ని బలంగా విశ్వసించిన మానవతామూర్తులు పరమేశ్వరునికి మొక్కుకున్న చేతులతోనే అభాగ్యులకు అన్నదానం చేసి ఆదిదేవుని ఆశీస్సులు పొందుతున్నారు. దయాగుణంతో మీరందించిన సాయంతోనే ఈ రోజున ఈ అభాగ్యులు శాశ్వత వసతి భవనంలో ప్రశాంతంగా జీవిస్తున్నారు. 2010వ సంవత్సరంలో ఒక్క అనాథతో ప్రారంభమైన ఈ సేవాశ్రమం ద్వారా ఎందరో అనాథులు ఆరోగ్యవంతులుగా మారి సొంత గూటికి చేరుకున్నారంటే మీలాంటి సేవామూర్తుల వల్లనే. నలుగురు మనుషులు ఉన్న ఒక కుటుంబంలో 3 పూటలా సంతృప్తిగా తినడమే గగనమైపోతున్న ఈ రోజుల్లో 600కు పైగా అభాగ్యులకు మీరందిస్తున్న విరాళాలు, బియ్యము, కూరగాయలు, నిత్యావసరాలు, వంట వస్తువులతో నిత్యాన్నదానం ఓ మహాయజ్ఞంలా జరుగుతుందంటే శ్రీ సోమనాథేశ్వరుని కృపాకటాక్షాలు సదా మీపై ఉంటాయి కదా. ఈ రక్షణాలయంలో తలదాచుకుంటున్న వందలాది మంది అభాగ్యులకు బట్టలు ధరింపజేయాలంటే మాటలు కాదు. సేవామూర్తులారా, మీ నివాసాలలో నిరుపయోగంగా పడి ఉన్న పాత దుస్తులను ఈ నిర్భాగ్యులకు అందిస్తే మీరందించిన బట్టలతో మీ పేరు చెప్పుకుని శరీరాన్ని రక్షించుకుంటారు. ఎవరికీ ఉపయోగపడని పాత వస్త్రాలను ఈ అభాగ్యులకు వితరణ చేయడం ద్వారా అనిర్వచనీయమైన ఆత్మసంతృప్తితో పాటు అనాథుల దీవెనలతో విజయాలను సొంతం చేసుకుంటారు కదా. ఈ సేవాశ్రమం స్థాపించిన నాటి నుండి
ఇక్కడే లింగాకారంలో కొలువైన పరమేశ్వరుడు అనాథులకు అండగా ఉంటూ భక్తుల మనోభీష్టాలు నెరవేర్చుతున్నాడు. వారిని తండ్రిలా సాకుతూ తన భక్తుల ద్వారా వసతి భవనం నిర్మించి శాశ్వత రక్షణ కల్పించిన తరువాతనే అనాథులందరికీ శాశ్వత మనుగడ కోసం ఇక్కడే స్థిర నివాసాన్ని కోరుకుంటున్నాడు. అభాగ్యులపై ఆపేక్షతో, శివానుగ్రహంతో, మానవదేవుళ్ల ప్రోద్బలంతో శాశ్వత వసతి భవనాన్ని నిర్మించిన గట్టు శంకర్ గారు లోకక్షేమం కోసం శివాలయానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడకు వచ్చే భక్తుల కోర్కెలు నెరవేర్చడం ద్వారా తనకు సమర్పించే ప్రతి కానుకను ఈ అనాథ బిడ్డల ఆకలి తీర్చేందుకే వినియోగించడం ద్వారా భవిష్యత్తులో ఎంతమంది నిర్భాగ్యులు వచ్చినా వారికి కూడుకు గూడుకు ఇబ్బంది కలుగకూడదనేదే ఈ శివాలయం నిర్మించడంలో గల ముఖ్యోద్దేశం. భక్తి మార్గంలో, సేవా మార్గంలో ఒకే చోట తరించి అద్భుతమైన శివాలయ దర్శనం చేసుకున్న ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా నిర్మిస్తున్న శివాలయాన్ని 2027 చివరికల్లా భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు. ఇటీవలే భూమి పూజతో ప్రారంభమైన నూతన శివాలయ నిర్మాణానికి విరాళాల స్వీకరణ జరుగుతోంది. శైవ మందిర నిర్మాణానికి మీరందించే సాయం ద్వారా ఆ పుణ్యమంతా మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ వంశస్థులకు తరతరాలు అందుతుంది. ఈ పవిత్ర ప్రదేశంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామికి నిత్యాభిషేక సేవలలో భాగంగా జలాభిషేకం భక్తి శ్రద్ధలతో జరుగుతుంది. జలాభిషేకమనంతరం త్రినేత్రునికి భస్మజలాభిషేకం నేత్రపర్వంగా జరుగుతుంది. భస్మజలమే క్షీరసాగరమై శంకరుడిని అభిషేకిస్తుందా అన్న విధంగా సోమనాథేశ్వరుడి విభూది జలాభిషేకం వైభవోపేతంగా జరుగుతుంది. ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా తిలకించిన కనులది ఎంతటి మహద్భాగ్యమో కదా. జంగమయ్యపై నుండి విభూదిదారలు జలపాతంలా జారువారుతుంటే చూసిన వారి జన్మ ధన్యమవదా. తన స్వామికి జరుగుతున్న అభిషేక సేవను చూస్తూ తరించిపోతున్న నందీశ్వరుడు కూడా భస్మాభిషేకాన్ని అందుకుంటాడు. అభిషేకమనంతరం శివలింగాన్ని తడి భస్మంతో లేపనంగా పూస్తారు అర్చకులు. దేహమంతా విభూదిని పూసుకున్నట్టు కానవస్తున్న శంకరునికి హారతి సమర్పణ జరుగుతుంది. హారతి అందుకున్న ఆదిదేవునికి మరోమారు జలాభిషేకం నిర్వహిస్తారు అర్చకులు. అలంకార క్రమంలో భాగంగా ఉగ్రరూపంలో ప్రకటితమవుతున్న వీరభద్రుని రూపుని అలంకరించిన తీరు ఆద్యంతం అలరిస్తుంది. విశేష అలంకరణ అనంతరం
పార్వతీరూపమైన పానవట్టాన్ని నీలిరంగు చీరతో, శివస్వరూపమైన లింగాన్ని నీలిరంగు కండువాతో అలంకరిస్తారు అర్చకులు. ఈ సందర్భంగా శివయ్య అర్ధనారీశ్వర శివలింగానికి వివిధ రకాల విరుల మాలల అలంకరణ నేత్రపర్వంగా జరుగుతుంది. ముగ్ధ మనోహరుడై మంగళకారుడై కానవస్తున్న శంకరునికి ముత్యాల, రుద్రాక్షమాలలను అలంకరిస్తారు అర్చకులు. ఈ సందర్భంగా వీరభద్రునికి విశేష పుష్పార్చన జరుగుతుంది. దేదీప్యమానంగా దర్శనమిస్తున్న శంకరునికి ధూప సమర్పణ నిర్వహిస్తారు అర్చకులు. ప్రత్యేక పూజల అనంతరం శ్రీ సోమనాథేశ్వరునికి నైవేద్య సమర్పణ శాస్త్రోక్తంగా జరుగుతుంది. శివయ్య కోసం తయారు చేసిన నైవేద్యాన్ని స్వామి ముందు ఉంచి ఆచమనీయం చేసి, పరమేశ్వర, ప్రసాదాన్ని ఆరగించి అనాథబిడ్డల ఆకలి తీర్చవయ్యా అంటూ స్వామిని వేడుకుంటారు. ఈ సందర్భంగా పార్వతీపతికి నక్షత్రహారతి సమర్పిస్తారు అర్చకులు. భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని తన మహిమతో ఈ అభాగ్యుల ఆకలి తీర్చి వారు కడుపు నిండా తింటుంటే ఓ తండ్రిలా సంతోషపడిపోతాడు. ఈ అభాగ్యుల కడుపు నింపడం ద్వారా అన్నదాత సుఖీభవ అనే దీవెనలను తన ప్రియభక్తులకే అందిస్తూ వారిని సకల భోగాలతో వర్ధిల్లమని దీవిస్తున్నాడు శ్రీ సోమనాథేశ్వరుడు. అభిషేక సేవలు అందుకొని అభాగ్యుల ఆకలి తీర్చి అలసిపోయిన మూడు కన్నులవాడు కాసేపు విశ్రాంతి తీసుకుని భక్తుల పూజలను అందుకుంటాడు. దేశంలో ఎక్కడా లేని విధంగా కుటుంబ సభ్యులందరూ కలిసి
స్వయంగా స్వామివారికి అభిషేకం చేసే అవకాశమున్న ఏకైక పుణ్యక్షేత్రమిది. అనాథుల్లో ఆదిదేవుడిని, సమస్యల్లో చిక్కుకున్న శరణార్థులలో శంకరుడిని చూస్తున్న భక్తులు వారికి సహాయం చేయడమే పరమావధిగా భావిస్తూ శివానుగ్రహంతో వర్ధిల్లుతున్నారు. వారి జీవితంలో ముఖ్యమైన రోజులైన పుట్టినరోజు, కుటుంబ సభ్యుల, ఆత్మీయుల వర్ధంతి కార్యక్రమాలను వీరి మధ్య జరుపుకుని దేవదేవునికి దండం పెట్టిన చేతులతోనే అభాగ్యులకు అన్నం పెడుతూ అపురూప అనుభూతికి లోనవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక దివ్య పుణ్యక్షేత్రంగా, అనాథలకు ఒక నిలయంగా, యావత్ భారతదేశంలోనే ఒక అనాథల పాలిట ఒక దివ్యక్షేత్రంగా ఎదుగుతున్నటువంటి అమ్మా నాన్న అనాథాశ్రమంలో నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మాలుడు గోష్క వినయ్ ఆధ్వర్యంలో టీం బృంద సభ్యులందరూ కలిసి ఇక్కడ నా పుట్టినరోజు సందర్భంగా అనాథలందరికీ కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనందదాయకంగా ఉంది. పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాను. మొదటి నుంచి కూడా ఈ క్షేత్రంలో, క్షేత్ర అభివృద్ధిలో ప్రతి విషయంలో కూడా నేను సహకరిస్తూ, గతంలో పాత్రికేయునిగా ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ కూడా సహకరిస్తూ వస్తున్నాను. ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి దృక్పథంతో ఈ క్షేత్రాన్ని నెలకొల్పినటువంటి గట్టు శంకర్ని అభినందిస్తూ, అదేవిధంగా ఈ దివ్యక్షేత్రం భారతదేశంలోని ఒక అనాథల పాలిట ఒక మూడో క్షేత్రంగా యాదగిరిగుట్ట, తిరుపతి తర్వాత ప్రపంచంలోనే ఒక దివ్యక్షేత్రంగా, అనాథలకు పాలిట ఒక మంచి క్షేత్రంగా వాళ్ళ ఆదరుగా ఎదుగుందాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ, అదేవిధంగా ఈరోజు అనాథల మధ్య, అనాథ కుటుంబ సభ్యులందరి మధ్య ఈరోజు నా జన్మదిన వేడుకలు జరుపుకోవడం, అన్నదానం నిర్వహించడం నా పూర్వజన సుకృతంగా భావిస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. మా వారి పేరు శివశంకర శేఖర్ అండి. నా పేరు రజని. ఇక్కడ చూసిన తర్వాత మీ అందరూ ఎంత కష్టపడుతున్నారో మాకు అర్థమైంది. వీళ్ళందరినీ చూసిన తర్వాత చాలా ఇది అనిపించింది. మేము 10,000 ఇవ్వాలని వచ్చిన వాళ్ళం 20,000 ఇద్దామని డిసైడ్ అయ్యి 20,000 ఇచ్చామండి. మీరు చాలా బాగా చేస్తున్నారు. ఇదంతా చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా వస్తామండి. కిచెన్కి కూడా ప్లాన్ చేస్తున్నారని విన్నాము. చాలా బాగుందండి. కొత్తగా శివాలయానికి కూడా భూమి పూజ చేశారని విన్నామండి. మళ్ళీ అది కన్స్ట్రక్షన్ అది అయిన తర్వాత ఇంకొకసారి చూడటానికి రావాలనిపిస్తుంది. వస్తామండి తప్పకుండా. నా పేరు స్వరూప. మేము చిక్కడపల్లి నుంచి వచ్చినాము. బిల్డింగ్ మంచిగా ఉంది, చాలా బాగుంది. వాళ్ళను అందరూ మంచిగా చూసుకుంటారు. నా పేరు సునీత అండి. నంద్యాల డిస్టిక్ నుంచి వచ్చాము. ఇక్కడ అమ్మ నాన్న అనాథాశ్రమంకి మా మామయ్య అత్తయ్య గారు 1,00,000 రూపాయలు డొనేషన్ ఇవ్వడానికని గుడి నిర్మాణానికి, ప్లస్ తర్వాత వచ్చేసి అక్కడ అనాథ చూసి చాలా ఇదే అయిపోయామండి. అసలు వాళ్ళ పట్ల మీరు చాలా కేరింగ్గా ఉంది. అనాథాశ్రమానికి ఇంత సేవ చేస్తున్నందుకు గట్టు శంకర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. పూటకి 600 మందికి, 3 పూటల 1800 మందికి నిత్యాన్నదానం చేయాలంటే ఎంత కష్టమో తెలియంది కాదు. వేల మంది అనాథులు ఉండేందుకు వీలుగా నిర్మించిన శాశ్వత వసతి భవనంలోకి భవిష్యత్తులో మరింతమంది అభాగ్యులు ఆశ్రయం పొందవచ్చు. ఇది జీవితకాలం కొనసాగే సేవాశ్రమం కనుక నిత్యము వేలాది మంది అభాగ్యులకు వంట చేయడమంటే మాటలు కాదు కదా. సరైన వంటశాల లేక అరాకొరా సౌకర్యాలతో వంట చేస్తుండడంతో సమయానికి ఈ నిర్భాగ్యులకు అన్నదానం చేసేందుకు వీలు కావడం లేదు. దీంతో సేవాశ్రమ ప్రాంగణంలోనే అధునాతన వంటశాల నిర్మించేందుకు గట్టు శంకర్ గారు ఆలోచన చేసి ఇటీవలే భూమి పూజ చేశారు. అభాగ్యులకు వేళకు అన్నం పెట్టేందుకు నిర్మిస్తున్న వంటశాల కోసం ఎటువంటి సాయాన్ని అందించినా శివప్రసాదంగా స్వీకరించి వంటశాల కోసం వినియోగించడం జరుగుతుంది. వంటశాల కోసం మీరు చేసిన సాయం ద్వారా పరోక్షంగా వారికి అన్నదానం చేసిన పుణ్యమే ప్రాప్తిస్తుంది కదా. వంటశాల భవనానికి విరాళాలుగా గాని, భవన నిర్మాణ మెటీరియల్ రూపంలో గాని మీకు తోచిన సాయం చేసి ఆ మహాశివుని మంగళాశీస్సులతో మీ లక్ష్యాలను చేరు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.